హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నేను రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 తాండవం మూవీ కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని ప్రొడ్యూసర్ గారు ఒక నోట్ ద్వారా అయితే చెప్పుకుంటూ వచ్చారు. శర్వానంద్ చేస్తున్న నారి నారి నడుమ మురారి సినిమాని సంక్రాంతిలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నటిస్తున్న షోమెన్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా అంతా గ్యాంగ్స్టార్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. పాయల్ రాజ్పూత్ బర్త్డే సందర్భంగా వెంకటలక్ష్మి మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లోని ఒక జైలు గదిలో తలకిందులుగా వేలాడదీసిన పాయల్ రాజ్పూత్ ని చూపించడం అయితే జరిగింది. కోర్టు మూవీలో చాబలి క్యారెక్టర్ చేసిన శ్రీదేవి తమిళ ఆడియన్స్ ని పలకరించడానికి అయితే రెడీ అయిపోయింది. హైకో అనే మూవీతో తమిళ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతుంది శ్రీదేవి. ఈ మూవీ అంతా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండబోతుందని చెప్తున్నారు డైరెక్టర్ యువరాజ్. సిగ్మా మూవీలో సందీప్ కిషన్తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి అయితే రెడీ అయిపోతుంది క్యాథరిన్ తెరిసా. చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ అనే సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది ఈ నెల 8వ తారీఖున. అంతేకాకుండా ఈ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్న వెంకటేష్ గారి క్యారెక్టర్కి సంబంధించిన షూట్ కూడా పూర్తి చేసుకున్నట్టు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. నాగశౌర్య నటిస్తున్న మ్యాడ్ బై కార్తిక్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో నాగశౌర్యకి అక్కగా శ్రీదేవి గారు అయితే కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి నటిస్తున్న డ్రైవ్ మూవీ నుంచి టీజర్ని అయితే రిలీజ్ చేశారు. టీజర్ ఎప్పటిదాకా ఎవరైనా చూసుంటే ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగానే అనిపించింది టీజర్. ప్రియాంక చోప్రా కల్కి 2 మూవీలో దీపికా పదుకునే ప్లేస్ ని రిప్లేస్ చేస్తుందని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే గానీ తెలియదు. తిరువీర్ ఐశ్వర్య రాజేష్ కలిసి నటిస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఓ సుకుమారి అనే టైటిల్ అయితే పెట్టారు. చాలా రోజుల తర్వాత ఇషా చావ్లా దివ్య దృష్టి అనే మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి అయితే రెడీ అయిపోతుంది. కార్తీ చేస్తున్న అన్నగారి మూవీని వచ్చే వారం 12వ తారీఖున అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీతో కలిసి కీర్తి శెట్టి హీరోయిన్ గా అయితే కనిపించబోతుంది.